ఎస్. ఓకే, మనం ప్రారంభించుకుందామండి బైబిల్ స్టడీ. స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈరోజు మనం ఐ యామ్ సేయింగ్స్, యేసుక్రీస్తు ప్రభు తన దైవత్వానికి సంబంధించి చెప్పినటువంటి విషయాల్లో ఆ 7 మాటల్లో ఈ రోజున 6వ మాట గురించి ధ్యానం చేద్దాం. 6th ఐ యామ్ సేయింగ్, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, సత్యమును, జీవమును అనే మాట యోహాను సువార్త 14:6లో ప్రభు చెప్పినటువంటి ఆ మాట మీద ఈరోజు మరి మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 14:6లో ప్రభు చెప్పినటువంటి ఆ మాట, నేనే మార్గమును, సత్యమును, జీవమును అనే మాట. ఓకే, మొట్టమొదటిగా త్వరగా ఈ యొక్క క్వశ్చన్స్ చదవండి. స్క్రీన్ మీద కనిపించే క్వశ్చన్స్. ఎవరైనా పర్వాలేదండి, త్వరగా చదవండి. What does Jesus mean when he says, I am the way, the truth, and the life? ఓకే, యేసుక్రీస్తు ప్రభు. గమనించండి, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలుగా, ఫోకస్ క్వశ్చన్స్ గా మనం ముందుంచుకొని ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఈ వాక్యాన్ని ధ్యానించిన తర్వాత మన గోల్ ఏంటంటే చివరిలో ఈ ప్రశ్న రైట్. రెండో ప్రశ్న చదవండి. రీడ్ ద సెకండ్ క్వశ్చన్. How does this statement challenge our understanding of other religions or paths to God? రైట్. మనకు గమనించండి, ప్రపంచంలో చాలా మంది ఏం చెప్తారంటే దేవుడిని తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి, లేక అనేక మతాలు ఉన్నాయని చెప్తారు కదండి. మరి ఇక్కడ ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గము, నేనే సత్యము, జీవం ఉంటున్నారు. మరి ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకుని ఇతర మతాల గురించినటువంటి అవగాహన కూడా మనం తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. How does this statement impact our understanding of Jesus' identity and role? యేసుక్రీస్తు ప్రభుకి గుర్తింపు ఏంటి, ఆయన పాత్ర ఏంటో ఈ వచనాన్ని ఆధారం చేసుకుని, ఈ మాటను ఆధారం చేసుకుని ధ్యానించబోతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. How can we live out the truth and life that Jesus offers? యేసుక్రీస్తు ప్రభు నేనే సత్యమై ఉన్నారు, నేనే జీవమై ఉన్నారు. మరి ఆయన అనుగ్రహించే ఆ జీవాన్ని, ఆ సత్యాన్ని మనం ఎలా పొందుకోగలం, పొందుకుని ఎలా మనం జీవించాలో ఈ యొక్క వాక్యం ద్వారా నేర్చుకుందాం. నెక్స్ట్. How can we share the way, truth, and life with others? యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించేటువంటి ఆ యొక్క సత్యము, జీవము, మార్గమైన ఆయన్ని ఇతరులకు మనం ఎలాగా పంచుకోగలం. నెక్స్ట్. How does this statement comfort us in times of trouble or anxiety? మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు ఈ వాక్యము లేక ఈ వచనం మనల్ని ఎలాగా ఆదరిస్తుంది. నెక్స్ట్ అండి. How does this statement give us hope for the future? భవిష్యత్తు కొరకైన ఆ యొక్క హోప్, నిరీక్షణ ఎలా ఇస్తుందో కూడా నేర్చుకోబోతున్నాం. లాస్ట్ క్వశ్చన్. How does this statement help us to understand the meaning of life? రైట్. ఈ జీవితంలో మనం మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తుండగా ఈ జీవితపు అర్థాన్ని కూడా గమనించడానికి ఈ యొక్క మాట మనకు సహాయపడుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి. రైట్. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టుగా ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్. ఓకే, మొట్టమొదటిగా ఐ యామ్ అన్నప్పుడు ఇంత ముందే ఈ విషయాలు మీకు చెప్పాను కావండి. మరి గ్రీక్ భాషలో కనుక ఈ యొక్క ఐ యామ్ అని చూస్తే అక్కడ చాలా ఫోకస్ లేకపోతే ఎంఫసిస్ అనేది ఇవ్వబడింది ఆ యొక్క మాట మీద. ఉదాహరణకు మత్తయి సువార్త 22:32 మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా, మరి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను నేనే, అంటే చివర్లో నేనే. ఇంగ్లీష్లో అయితే అది స్టార్టింగ్ లో ఉంటుంది. ఐ యామ్ ద గాడ్ ఆఫ్ ఏబ్రహాం అండ్ ద గాడ్ ఆఫ్ ఐజక్ అండ్ ద గాడ్ ఆఫ్ జేకబ్. సో ఐ యామ్ అన్న చోట ఆ మూల భాషలో, ఒరిజినల్ గా గ్రీక్ భాషలో ఎంఫసిస్ అనేది ఇవ్వబడింది. అంటే మనకు నిర్గమకాండ 3:6లో మోషేతో దేవుడు చెప్పినట్టుగా ఉన్నవాడను, అనువాడను నేనే అన్నారు కదండి. అంటే దేవుడి యొక్క నామము, దేవుని యొక్క పేరు. సో అదే సందర్భం, అదే రీతిగా
పాత నిబంధనలో యెహోవా దేవుడు మోషేతో చెప్తున్నప్పుడు ఎటువంటి ఉద్దేశంతో చెప్పాడో యేసు ప్రభు కూడా అదే ఉద్దేశంతో చెప్పారు. నేనే అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు నేనే అనే మాట. ఇక తర్వాత యోహాను సువార్త 8:58లో కూడా మనం చూస్తే అబ్రహాము కంటే ముందు ఉన్నవాడను నేనే అని కూడా ప్రభువారు చెప్పారు. బిఫోర్ అబ్రహాం వాస్ ఐ యామ్ అని చెప్పారు. సో అక్కడ కూడా యెహోవా దేవుడు చెప్పినట్టుగా ఉన్నవాడను అనువాడను నేనే అన్నారు కదా. అదే అర్థంతో, అదే ఫోకస్తో, అదే ఎంఫసిస్తో ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు. ఇంకా తర్వాత మత్తయి సువార్త 28:20లో ప్రభు చెప్పారు కదండి. ఆయన చెప్తున్నట్టుగా ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ టు ది ఎండ్ ఆఫ్ ది ఏజ్. చూసారా, ఆ ఐ యామ్ యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను. ఆ నేను అంటే మనం మామూలుగా చదువుకుంటూ వెళ్తే యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నానని జనరల్గా అర్థం చేసుకుంటాం. కానీ యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పేటప్పుడేమో ఇలా కొంచెం మనం వాయిస్ రేజ్ చేసి నేను అన్నప్పుడు అంటే ఆ నేను అనే పదానికి ఐఎమ్ గివింగ్ ఎంఫసిస్ ఆన్ దట్ వర్డ్ కదండి. సో కాబట్టి మనకు రైటింగ్లో అది తెలియదు, కానీ గ్రీక్లో అది మనకు క్లియర్గా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఆ యుగ సమాప్తి వరకు నేను అనగా ఏ యెహోవా దేవుడైతే ఉన్నవాడను అనువాడను చెప్పారో పాత నిబంధనలో, ఆయనే మనకు యుగ సమాప్తి వరకు మనకు తోడై ఉంటారని దాని అర్థం. ఇంకా తర్వాత యేసుక్రీస్తు ప్రభువును పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ గెత్సెమనే తోట దగ్గర ప్రార్థన చేసి బయటకు వస్తారు కదండి. బయట రాగానే ఇంకా ఇస్కరియోతు వచ్చి మరి కొంతమందిని ప్రధాన యాజకుల్ని యూదులతో ముందుగానే మాట్లాడుకున్నాడు కాబట్టి ఆయన అప్పగించడానికి ఇంకా యేసు కొరకు మేము వెతకడానికి వచ్చాము అని వాళ్ళు చెప్పినప్పుడు ఆయన ఏమన్నారు? యోహాను సువార్త 18:4-6లో ఐ యామ్ హీ, నేనే ఆయనను అన్నారు. నేనే ఆయనను అంటే వాస్తవంగా అక్కడ వాళ్ళు యేసు కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ ఈయనేమో ఆ దేవుడను నేనే, ఆ ఉన్నవాడను అనువాడను నేనే అని యెహోవా దేవుడు ఏ మరి ఉద్దేశంతో ఆ పదాన్ని అక్కడ పాత నిబంధనలు తెలియచేశారో అదే పేరు, అదే నామము, అదే ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ అనేది అక్కడ కూడా ఇవ్వడము జరిగింది. అంటే ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆది నుంచి ఇంకా ఆయన ఉనికి, ఇంకా ఎవరు కూడా ఆయన్ని సృష్టించాల్సిన అవసరం లేదు. ఆయనకుగానే ఉన్నటువంటి, అందుకే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్. సో ఆయన ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు ఆయన. అంటే ఆయనలో గొప్ప అధికారము, గొప్ప శక్తి ఆయనలో దాగి ఉన్నాయి అని అర్థం. కాబట్టి మొట్టమొదటిగా ఐ యామ్ అనే మాటను ఇంకొకసారి నేను మీకు రిమైండ్ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా కొన్ని స్టడీస్లో చెప్పాను. సో మరొకసారి దాన్ని, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎందుకంటే 7 మాటలు కూడా మనం చూసేది ఐ యామ్ అనే మాట చూస్తాం కదా, అది. ఇక తర్వాత ఈ రోజున మనం అధ్యయనం చేయబోయేటటువంటి ఆ యొక్క 6th ఐ యామ్ సేయింగ్లో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సో మొట్టమొదటిగా నేనే మార్గము అనే దాని మీద మరి మనము స్టడీ చేద్దామండి. మార్గము అన్నప్పుడు అది అక్కడ గ్రీక్ భాషలో హోడోస్ అని అనే పదం అక్కడ ఉపయోగించడం జరిగింది. ఆ హోడోస్ అనగా అర్థం ఏంటంటే ఏ వే, రోడ్. ఓకేనండి. అలాగే ఇంకా బైబిల్లో ఇదే మాట హైవేస్ అని 2 సార్లు, జర్నీ అని 7 సార్లు, పాత్ లేక పాత్స్, రోడ్స్, స్ట్రీట్స్, వేస్ అని ఈ యొక్క పదము ఉపయోగించబడింది. అంటే నేనే మార్గం అన్నప్పుడు ఓకేనండి, నేను ఒక రహదారిని అని అర్థం. రోడ్, రహదారి, రోడ్, హైవే, చిన్నది మార్గం. అలాగే మీరు ప్రయాణం చేయడానికి, ఓకేనండి, మీరు ప్రయాణించడానికి నేను ఒక మార్గమును, నేను ఒక రహదారిని అని ఉన్నాన్ని యేసు ప్రభువు చెప్పారు. రైట్. దీని గురించి మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. దీన్ని 3 విభాగాలుగా చేద్దాము, ఎందుకంటే ఇందులో 3 విషయాలు ఉన్నాయి కదా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మొట్టమొదటిగా ఆ మొట్టమొదటి మాటను కొంతసేపు మరి మనం ఇక్కడ ధ్యానం చేద్దాం. నేనే మార్గము, ది వే, ఐ ఆమ్ ది వే. తర్వాత చూసారా మీరు గనక ఇంగ్లీష్లో అయితే మనకు, తెలుగులో అయితే మనకు నేనే మార్గము, సత్యము, జీవం అని ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే ఒకసారి మీరు కనుక చూస్తే ఐ ఆమ్ ది వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. సో 3 ముందు ద అనేటటువంటి ఒక ఆర్టికల్
టిహెచ్ఈ ది లేక ద అనేటువంటి ఒక ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది కదండి. సో ఆర్టికల్స్లో 3 ఉంటాయి, ఏ అండ్ ది మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి కదండి. సో ఎప్పుడైతే ది అనే ఒక ఆర్టికల్ ఉపయోగిస్తామో అది చాలా దాన్ని డెఫినేటివ్ ఆర్టికల్ అని పిలుస్తారు. అంటే చాలా ఖచ్చితంగా మనం ఒక దాన్ని పాయింట్అవుట్ చేస్తూ చెప్పాలనుకున్నప్పుడు ఏ కానీ అండ్ కానీ ఉపయోగించము, ది అనే వర్డ్ ఉపయోగిస్తాం, రైట్? అది ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారంగా, ఇంగ్లీష్ గ్రామర్ తెలిసిన వాళ్ళకు మీకు తెలుస్తుంది. ఏ అండ్ ది అనేటువంటి 3 ఆర్టికల్స్ ఉంటాయి. అందులో ది అనేది ఒక డెఫినేటివ్ ఆర్టికల్ అని పిలుస్తారు. అంటే చాలా ఖచ్చితత్వంతో ఏదైనా మనం చెప్పాలనుకున్నప్పుడు ఒక పర్టికులర్ ఒకదాన్ని ఉద్దేశించి పాయింట్అవుట్ చేసి చెప్పాలంటే ది అనే వర్డ్ ఉపయోగించాలి. ఇప్పుడు గ్రీక్ లాంగ్వేజ్ ప్రకారంగా చూస్తే ఆగా చాలా స్పెసిఫిక్గా యేసుప్రభువు వారు చెప్పేటప్పుడు మామూలుగా నేనే మార్గము సత్యము జీవం, అయితే స్పెసిఫిక్గా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఓకేనండి. చాలా స్పెసిఫిక్గా చాలా నిర్దిష్టంగా యేసుప్రభువు వారు ఆ మాటలు చెప్పారు. ది అనే పదము 3ంటికి కూడా అక్కడ ఉపయోగించడం జరిగింది, రైట్? సో కాబట్టి మనం యోహాను సువార్త 14:6 చూస్తున్నప్పుడు యేసుప్రభువు వారు దేవుని యొద్దకు వెళ్ళడానికి ఆయన మాత్రమే మార్గం, ఓకేనండి. ఆయన మాత్రమే మార్గం. అందుకే మన బైబిల్లో ఏముంటుందంటే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు అని 1 తిమోతి 2:5లో ఉంటుంది. నేను ఇప్పుడు ఆ వాక్యాలను మీ చదివించట్లేదు, ఎందుకంటే ఇది నెట్ ఎనీ టైం ఇది డిస్కనెక్ట్ అవ్వచ్చు కాబట్టి నేను కొంచెం త్వరగానే ముందుకెళ్తున్నాను. మనకు త్వరగానే ఈరోజు ముగించుకుందాం. కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే మరి ఆయన ఒక మధ్యవర్తిగా ఆయన వచ్చారంటే దేవుడికి, అటు దేవుడికి ఇటు మనుషులకు మధ్యవర్తిగా ఆయన ఒక బ్రిడ్జ్ లాగా ఆయన వచ్చారు, ఒక మధ్యవర్తి లాగా. హీ కేమ్ యాజ్ అ మీడియేటర్. సో కాబట్టి ఎవరైనా సరే ఇక్కడున్న మనిషి, మరి పాపి అయినటువంటి మనిషి పరిశుద్ధులైనటువంటి ఈ దేవుడిని చేరుకోవాలంటే మధ్యలో ఒక వంతెన, ఒక బ్రిడ్జ్ మనకు ఉండాలి, ఒక మీడియేటర్ మనకు ఒక అవసరమై ఉంది. ఆ యొక్క మధ్యవర్తి లేక ఆ యొక్క మీడియేటరే, ఆ వంతెన, ఆ బ్రిడ్జే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఇప్పుడు మనం దేవుణ్ణి ఆయన ఎక్కడికి వెళ్ళడానికి మార్గం ఉంటే దేవుని చేరుకోవడానికి ఆయన మార్గమై ఉన్నారు. అందుకే యోహాను సువార్త 1:18 కూడా ఉంటుంది, దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు, కానీ ఆయన రొమ్మున ఆనుకొనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అని ఉంటుంది. కాబట్టి ఈ రోజున నీవు నేను దేవుడు ఎవరో తెలుసుకోవాలి అంటే, దేవుని ప్రేమ గురించి తెలుసుకోవాలంటే, దేవుని మార్గాల గురించి తెలుసుకోవాలంటే, దేవుని యొక్క గుణగణాలు, లక్షణాలు తెలుసుకోవాలంటే మనకు వేరే మార్గము ప్రపంచంలో ఏది లేదు, కేవలము యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మార్గము. అందుకే అక్కడ స్లైడ్ మీద నేను చెప్పినట్టుగా యాక్ట్స్ 4:12లో, ఓకేనండి, పేతురు కూడా దాన్ని గుర్తెరిగిన వాడుగా ఆయన ఒక మాట చెప్పారు, మనం రక్షణ పొందుకోవడానికి పైన ఆకాశమందే కానీ క్రింద భూమి అందే కానీ మరి ఏ నామము లేదండి, ఒకే ఒక నామము, దెర్ ఇస్ ఓన్లీ వన్ నేమ్, వన్ పర్సన్, ఓకే, ఇన్ విచ్ వి గెట్ సాల్వేషన్. రక్షణ పొందుకోవడానికి ఒకే ఒక మార్గం ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ఒక్కడే ఆయన మరి మనకు ఒక మార్గము. ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన ఎందుకు ఆయన మార్గము? ఎందుకంటే ఆయనే మరి దేవుడు ఎవరో, దేవుడు ఎలా ఉంటాడో మరి దాన్ని మనకు మనుష్య జాతికి బయలుపరిచింది ఆయన మాత్రమే, ఆయన మాత్రమే. కాబట్టి ఇక ఆయన మాత్రమే మనకు ప్రధాన యాజకుడని హెబ్రీ పత్రికలో ఉంది. సో నేను అక్కడ అన్ని వచనాలు ప్రస్తుతానికి చదివించట్లేదు, ఈరోజు మనకి ఇది నెట్ తొందరగా అయిపోవచ్చు కాబట్టి ఆ వచనాలు మీరు కనుక నోట్ చేసుకోగలిగితే నోట్ చేసుకోండి, లేదంటే ఇది రికార్డెడ్ తర్వాత పంపిస్తాం కాబట్టి దాన్ని కూడా తర్వాత మీరు చూసి ఆ వచనాలను కూడా ముందు ఉంచుకొని అసలు యేసుక్రీస్తే ఎందుకు మార్గం అని మనం చూడొచ్చు. తర్వాత మనం కొన్ని వచనాలు అక్కడ నేను మెన్షన్ చేశాను. 1 యోహాను 2:1లో కనుక మనం చూస్తే ఆయన దానికంటే ముందు ఈ ప్రధాన యాజకుల గురించి ఒక మాట చెప్పాలి. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ హై ప్రీస్ట్, రైట్? ఆ రోజుల్లో యాజకుడు, ప్రీస్ట్ లేక హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు అంటే ఎవరంటే ప్రజలకు దేవునికి మధ్యవర్తి. A priest or high priest is a mediator between man and God, or between people and God. అంటే ప్రజలు ఎవరైనా పాపం చేస్తే మరి వారు ఎవరిని అప్రోచ్ అయ్యేవారు, ఎవరి దగ్గరకు వచ్చేవాళ్ళు? యాజకుల దగ్గరకు వచ్చేవారు.
మరి యాజకుల దగ్గరికి వచ్చి ఆ విషయాలు చెప్పుకునేవారు. అప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తాడు, వెళ్ళి వారు పలానా ఒక బలిని అర్పించమని చెప్తారు. బలిని అర్పించి ఆ యొక్క అర్పించబడినటువంటి ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో దాన్ని ప్రోక్షించి వారి పక్షంగా విజ్ఞాపన ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి చేసిన పాపము పరిహరించబడుతుంది. కాబట్టి ఆ ప్రధాన యాజకుడు అన్న వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి పాత నిబంధనలో, ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. సో కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక ప్రధాన యాజకుడితో మరి అక్కడ పౌలు భక్తుడు పోలుస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రజలకు దేవుడికి మధ్యవర్తి. ప్రజలు పాపములు క్షమించబడాలి అంటే ఆ యొక్క మధ్యవర్తిత్వము ద్వారానే వెళ్ళాలి. కాబట్టి అందుకే ఆ ప్రధాన యాజకుడైన యేసు ప్రభు మనకు చాలా ప్రాముఖ్యం. ఆయనే మార్గం. ఆయన ద్వారానే మనకు పాప క్షమాపణ, మన పాపములు క్షమించబడాలంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే సాధ్యం. అలాగే 1 యోహాను 2:1 ప్రకారం చూస్తే ఆయన మనకు ఒక మంచి ఉత్తరవాది వలె ఉన్నాడు. అంటే ఒక వకీలు, ఒక న్యాయవాది, ఒక లాయర్, ఒక అడ్వకేట్. అడ్వకేట్ ఏం చేస్తాడంటే, లాయర్ ఏం చేస్తాడు, ఆ యొక్క క్లయింట్ పక్షంగా ఆ కేసుని ఒక వ్యక్తి పక్షంగా వాదించినప్పుడు అంటే ఆ వ్యక్తికి అలాగే అక్కడ తీర్పు తీర్చే జడ్జి గారు ఎవరైతే ఉంటారో, ఓకేనండి, ఈ ఇద్దరి మధ్య ఆ వ్యక్తికి న్యాయాధిపతికి జడ్జికి మధ్యలో ఒక మీడియేటర్గా ఉండి ఈ వ్యక్తి పక్షంగా వాదిస్తాడు. వాదించి ఆ వ్యక్తిని మరి తప్పించాలని లేకపోతే రక్షించాలని విడిపించాలని చూస్తాడు కదండి. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు ఒక అడ్వకేట్ వలె, ఒక లాయర్ వలె ఆయన ఉన్నారు. అంటే మన పక్షంగా అటు తండ్రి అయిన దేవుడి దగ్గర ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపన ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఇంకా చెప్పాలంటే మన కేసుని దేవుడి దగ్గర వాదిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇదిగో తండ్రి, ఇదిగో నేను ఫలాని వ్యక్తి పక్షంగా నేను విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాను, ఫలాని వ్యక్తి నా కుమారుడు లేక నా కుమార్తె, వీరిని రక్షించండి, వీరి పరిస్థితిలో ఉన్నారు, వీళ్ళని కాపాడండి, లేకపోతే వీరికి విడుదల దయచేయండి అని, లేకపోతే వీళ్ళని మీరు త్రోసివేయొద్దు, వీళ్ళని తృణీకరించొద్దు, వీరి కోసం నేను రక్తం కార్చాను, వీరు నా బిడ్డలు, వీరు నా కుమారులు, వీరు నా కుమార్తెలు అని యేసయ్య ప్లీడ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఒక లాయర్ వలె. అలాగే ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై, రోమాపత్రిక 8:34 అకార్డింగ్ టు రోమన్స్ 8:34. అగైన్ నేను ఈరోజు టైం లేదు కాబట్టి ఈ వచనాలను కూడా చదివించదలుచుకోలేదు. మీరు తర్వాత దయచేసి మీ ఫ్రీ టైంలో వీటిని చదవండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మన కొరకు, మన పాపం కొరకు ఆయన ప్రాయశ్చిత్తార్థంగా తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకే చిందించాడు. అందువలన మాత్రమే, అందుకే యేసు మాత్రమే దేవుని యొద్దకు మార్గము. అంటే పాపి అయిన మనిషి పరిశుద్ధుడైన దేవుని చేరుకోవాలి అంటే ఇక వేరే ఇంకొక మార్గము లేదు. దేర్ ఇస్ నో అదర్ వే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే మన కొరకు దేవుడైన ఆయన. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5-11 వచనాలు మీరు చూస్తే, దేవుడే ఉండి కూడా ఆయన తన దైవత్వాన్ని ప్రక్కన పెట్టి మనందరి కొరకు ఒక సామాన్యమైన మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చి ఆయన మనందరి పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన మన కొరకే శిలువ మీద మనకు పడవలసిన శిక్షను ఆయన మీద తీసుకొని మన కొరకే శిలువలో మరణించాడు. తన రక్తాన్ని ఆయన చిందించడం ద్వారా ఆయన గొప్ప విమోచన మనకు కలిగించాడు. విమోచన, డెలివరెన్స్ ఆయన మనకు అనుగ్రహించాడు. అలాగే పాప క్షమాపణ, మనకున్నటువంటి పాపం అది జన్మతః పాపమైన, కర్మతః పాపమైన, ఈ 2 రకాల పాపాలను మన యుద్ధ నుంచి తీసివేసింది ప్రపంచంలో ఇక వేరే ఏ మనిషి లేడండి. లేక వేరే ఏ దేవుడు, ఏ దేవత, ఏ గురువు, ఒకరండి మత గురువులు లేక బోధకులు చెప్పుకునే వారు ఎవ్వరు కూడా ఆ పని చేయలేదు. పాప క్షమాపణ కొరకు కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మన కొరకై ఆయన ఆ కార్యాన్ని చేశారు. తన ప్రాణాన్ని మన కొరకై అర్పించారు. తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకై చిందించారు. కాబట్టి ఇక చరిత్రలో ఎవ్వరూ చేయనటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం చేశాడు. కాబట్టే ఆయన మాత్రమే మార్గము. రైట్. సో కాబట్టి మనం దేవుణ్ణి చేరుకోవడానికి ఆయన మాత్రమే మార్గం. అలాగే పరలోకం చేరుకోవడానికి లేక మోక్షం చేరుకోవడానికి కూడా ఆయన మాత్రమే మార్గం. ఇంకా చెప్పాలంటే ఈ యోహాను సువార్త 14 గనుక
మీరు చదివితే అది ఏ కాంటెక్స్ట్ లో ఆయన, ఏ సందర్భంలో ఆయన ఆ మాట చెప్తున్నారంటే, వాస్తవంగా పైనుంచి కనుక మీరు చదివితే యోహాను సువార్త 14లో అక్కడ శిష్యులకు యేసుక్రీస్తు ప్రభుకి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. మరి ఆయనేమో శిష్యులతో ఏం చెప్తున్నాడు? మీ హృదయాన్ని కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవు, నేను అక్కడికి వెళ్తూ ఉన్నాను, అక్కడ వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, మరి మీ కొరకు సిద్ధపరిచి మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తాను అని ప్రభు అడుగుతున్నప్పుడు, అప్పుడు ప్రభు చెప్తున్నప్పుడు అక్కడ శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా ఏమంటాడండి, ఒక ప్రశ్న అడుగుతాడు ఆయన. యోహాను సువార్త 14:5లో, తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియను అని అడుగగా, అందుకు యేసుక్రీస్తు ప్రభువారు రిప్లైగా, తోమా అడిగినటువంటి ప్రశ్నకు రిప్లైగానే ఈ మాట చెప్పారు. మన కీవర్డ్స్ ఏంటి? నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని. కాబట్టి ఇక్కడ పరలోకం గురించి కూడా ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఆ పరలోకం నేను వెళ్ళి మీ కొరకే స్థలాలు సిద్ధపరిచి మళ్ళీ వస్తాను. కాబట్టి యేసు ప్రభు దేనికి మార్గము, దేనికి రోడ్డు అంటే మార్గం అన్నాం కదండి, నేను చెప్పాను. ఈజ్ ఎ హైవే. ఓకే, ఈజ్ ద పాత్, ఈజ్ ద వే, ఈజ్ ద రోడ్. ఎక్కడికి రోడ్డు? మనం దేవుని చేరుకోవడానికి ఆయన మార్గం, అలాగే పరలోకం చేరుకోవడానికి ఆయన మార్గం, అలాగే పాప క్షమాపణ పొందుకోవడానికి మార్గం, అలాగే సమాధానం పొందుకోవడానికి ఆయన మార్గం. ఆయన చెప్పారు యోహాను సువార్త 16లో, మరి ఆయన మరి లోకం ఇచ్చినట్టుగా కాకుండా నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేనికి మార్గము అంటే, ఒక వ్యక్తి సంతోషాన్ని పొందుకోవడానికి లేక సమాధానాన్ని పొందుకోవడానికి ఆయన మార్గం. అలాగే ఆయన చెప్పినట్టుగా నిత్య జీవాన్ని, రోమా పత్రిక 3:23 ప్రకారము, మరి 6:23 ప్రకారం చూస్తే ఆయన నిత్య జీవాన్ని పొందుకోవడానికి యేసుక్రీస్తు మార్గమై ఉన్నారు. కాబట్టి ఇన్ని విషయాలు పొందుకోవడానికి, ఇవన్నీ కూడా మరి ఏ వ్యక్తి లేకపోతే ఏ దేవుడు, దేవత అని చెప్పుకున్నటువంటి ఎవరు కూడా ఒక మనిషికి ఇవ్వలేనటువంటి ఆత్మీయ మేలులు, ఆత్మీయ ఆశీర్వాదాలు ఎవరు ఇవ్వగలరండి? కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఇవ్వగలడు. అందుకని చాలా స్పష్టంగా ఆయన నేనే మార్గము అనే విషయాన్ని ఆయన చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ మార్గాన్ని గనక మనము వెంబడించినట్లయితే, రైట్, సో కాబట్టి ఆ మార్గమైనటువంటి యేసుక్రీస్తును మనం అంగీకరించాం, నిజంగా మనం ధన్యులే. అయితే అంగీకరించడం మాత్రమే సరిపోదు. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఆయన చెప్పారు కదా, ఆయన మార్గం అని, రోడ్ అని, హైవే అని, పాత్ అని. కాబట్టి ఇప్పుడు ఆ పాత్ లో మనము నడవాలి, ఆ మార్గములో మనము నడవాలి. ఇప్పుడు ఇది ఎలా మన జీవితానికి అన్వయించుకోగలము? యేసుక్రీస్తు మార్గమై ఉన్నారు కాబట్టి ఆ మార్గములో మరి మనము నడుస్తూ ఉన్నామా? అందులోనే ప్రయాణం చేస్తూ ఉన్నామా? యేసు ప్రభు అన్నారు మనం ఎలా ప్రయాణించాలో. మత్తయి సువార్త, నేను అవన్నీ చదివించడానికి ఈ రోజు టైం లేదు కాబట్టి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆయన 2 మార్గాల గురించి చెప్పారు. ఇరుకు మార్గము, ఇంకొక మార్గం ఏంటండి? త్వరగా మైక్ ఆన్ చేసుకుని చెప్పండి. బ్రాడ్వే, నారోవే. ఎస్, బ్రాడ్వే, నారోవే. రెఫరెన్స్ పాస్ గారు, రెఫరెన్స్ మత్తయి సువార్త 7వ అధ్యాయం, మాథ్యూ 7. మాథ్యూ చాప్టర్ 7. ఆ, 13-14 అండి, 13-14. సో అక్కడ ప్రభు 2 మార్గాల గురించి మాట్లాడుతూ ఇరుకు ద్వారము అలాగే విశాలమైన మార్గం గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మార్గం కాబట్టి, ఇప్పుడు ఆ మార్గం ఎటువంటిది? ఈ 2 మార్గాల్లో ఇప్పుడు చెప్పండి, యేసయ్య మార్గం ఏది? ఇరుకు మార్గమా లేక విశాల మార్గమా? ఇరుకు మార్గం. ఎస్. సో ఇరుకు మార్గం, అందులో ప్రవేశించే వారు తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే అది ఇరుగ్గా ఉంటుంది కాబట్టి చాలా మంది విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ఓకే, సో అది ఇక లోక సంబంధమైన మార్గము ఏంటి అంటే, విశాలమైన మార్గానికి గుర్తుగా ఉంది లోక సంబంధమైన మార్గం. కానీ యేసుక్రీస్తుని వెంబడించే మార్గము ఇరుకు మార్గంగా మనకున్నది. అయితే
యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడానికి ఆ మార్గంలో ప్రవేశిస్తే, వన్స్ యు ఎంటర్ ఇంటూ దట్ పాత్ విచ్ ఇస్ నారో పాత్, దట్ ఈస్ ద వే ఆఫ్ జీసస్, ఇక ఆయన ఏం చేస్తాడు, ఆ ఇరుకులోనే మనకు విశాలతను చేస్తాడు ఆయన. ఆ ఇరుకు మార్గంలో ప్రయాణించడానికి మొదటగా నీ మైండ్ ని మేకప్ చేసుకోవాలి. యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ మైండ్, రైట్? ఐ విల్ బి వాకింగ్ ఇన్ దిస్ పాత్, నారో పాత్. ఓకే, దట్ ఈస్ జీసస్ పాత్. సో అప్పుడు మనం గనక నిశ్చయించుకుంటే, అలా గనక అడుగులు వేసి ముందుకు వెళ్తూ ఉంటే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, ఆ ఇరుకు మార్గమునే, ఆ ఇరుకులోనే విశాలత చేస్తాడు. ఆ చిన్న మార్గమే పెద్ద మార్గం అవుతుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, ఇది పెద్దగా ఉంది కదా అని ఆ విశాల మార్గంలో ప్రయాణించామనుకోండి, రాను రాను అది ఇరుకుగా మారిపోతుంది. అది నీకు ఇబ్బందికరంగా మారిపోయి చివరికి ఎక్కడ తీసుకెళ్తుంది? ఈ వచనం ప్రకారం చూస్తే అందులో ప్రవేశించేవారు చాలా మంది ఉంటారు. కానీ అది ఇక చివరికి ఎక్కడ నడిపిస్తుంది అంటే నాశనానికి నడిపిస్తుంది. నాశనానికి, నరకానికి అది నడిపిస్తుంది. ఈ యేసయ్య మార్గము అది మనకు జీవానికి నడిపిస్తుంది. జీవం అంటే ఇక్కడ నిత్య జీవము. నిత్య జీవానికి యేసయ్య మార్గం నడిపిస్తుంది. కాబట్టి మార్గము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనం వెంబడించడం, ఆయనని అంగీకరించడం మాత్రమే సరిపోదు. రెండవదిగా ఈ మార్గము, ఈ ఇరుకు మార్గమైనటువంటి యేసయ్య మార్గములో మనం అనుదినము అందులోనే ప్రయాణం చేస్తూ ఉండాలి. సో హౌ ఆర్ వి ట్రావెలింగ్? ఇన్ విచ్ పాత్ ఆర్ వి ట్రావెలింగ్? ఓకే, ఈ మార్గంలో మరి నడుస్తున్నప్పుడు, ఓకేనా, కొన్నిసార్లు దారి తప్పిపోయి, లేకపోతే ఆ మార్గం నుంచి కొంతమంది పక్కకు తప్పిపోతూ ఉంటారు. ఈ మార్గంలో కొన్ని ఇరుకులు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని, రైట్? లేకపోతే ఇహలోకపు చింతల వల్ల ప్రభు అంటారు కదా. మరి కొంతమంది ఆ మార్గాన్ని తప్పి మళ్ళీ వేరే మార్గంలోకి వెళ్తూ ఉంటారు. అయితే మనం అలాగే చేయకూడదు. ఇదే మార్గంలోనే యూ నీడ్ టు ప్రెస్ ఆన్, యూ నీడ్ టు ప్రెస్ ఆన్. అందుకే హెబ్రీ పత్రిక 12:1-2 వచనంలో, విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూనే ఈ మార్గంలో, ఇరుకు మార్గంలో మనం ప్రయాణించాలి. ఎందుకంటే ఈ హీబ్రూస్ 12:1-2 థ్యాంక్ యూ అండి. ఈ ఇరుకు మార్గంలో మరి ఎవరి మార్గము? యేసయ్య మార్గం. కాబట్టి మన డెస్టినీ ఎక్కడికి వెళ్తుంది? నిత్య జీవం కదండి. కాబట్టి ఇది యేసయ్య మార్గం. కాబట్టి మన దృష్టి ఇంకా ప్రభు మీదే మనం పెట్టి, మనం గనక ముందుకు వెళ్తే, మీరు అనొచ్చు, ఈ ఇరుకు మార్గంలో కొన్ని ఇరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ప్రయాసం ఉండొచ్చు కదండి, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మనకు కలగొచ్చు. అయితే మరి ఎలాగండి ముందుకెళ్ళాలి అని మీరు అనొచ్చేమో. అయితే ఈ మార్గంలో యేసయ్య మార్గం కాబట్టి, యేసయ్య ఉన్నాడు కాబట్టి, ఆ ది అదర్ ఎండ్ లో మనకి ఎవరు వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నారండి? ఈ మార్గంలో యేసయ్య వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇంకా అందుకే ఆయన్ని చూస్తూ మన దృష్టి ఆయన మీద ఉంటే, ఇది చెప్పాలంటే ఇరుకులోనే మనకు ఆయన విశాలత చేస్తాడు. అందుకే మత్తయి సువార్త 11:29 ఏమన్నారంటే, నా కాడి ఎత్తుకొని నన్ను వెంబడించండి, ఎందుకంటే నా కాడి సులువుగాను తేలికగాను ఉన్నది. చాలా మంది యొక్క మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, అబ్బో యేసు ప్రభు నమ్ముకుంటే మనకి చాలా కష్టాలు వచ్చేస్తాయండి, మనం ఆయనతో కొనసాగలేము, యేసుక్రీస్తు ప్రభులో మనం కంటిన్యూ అవ్వలేము అనుకుంటారు. కానీ యేసయ్య ఏం చెప్పారు? వచ్చి నన్ను వెంబడించండి, ఎందుకంటే ఇది చాలా సులభమైన మార్గం, ఇట్ ఈస్ ఈజీ వే అని యేసయ్య చెప్పారు. సులభము, నా కాడి సులువుగాను తేలికగాను ఉంది, ఇది చాలా లైట్ గా ఉంది. అయితే ఎప్పుడు ఇది సులువు అవుతుందంటే, ఇందులో కష్టాలు కూడా ఉండొచ్చు. అయితే ఎప్పుడు సులువు అవుతుందంటే, మన సొంత శక్తి చేత, బలము చేత ప్రయత్నించినంత వరకు ఇది మన కష్టంగానే ఉంటుంది, సులభంగా ఉండదు, సులువుగా ఉండదు. ఎప్పుడైతే దేవుని మీద, దేవుడి శక్తి మీద ఆధారపడతామో అప్పుడు మాత్రమే ఈ మార్గము సులువుగాను తేలికగాను ఉంటుంది. రైట్? దట్స్ ద సీక్రెట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఓకే, దట్స్ ద సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్. చాలా మంది ఇందులో ఇరుకులు ఉంటాయి కాబట్టి మన వల్ల అవ్వదు, మనము ఇందులో ప్రయాణం చేయలేము, ఈ ఆత్మీయ జీవితము మనము జీవించలేము అనుకుంటారు. అది కరెక్టే. ఇప్పుడు నీ సొంత శక్తి చేత, నీ సొంత బలము చేత నువ్వు ప్రయత్నిస్తే నువ్వు ఓడిపోతావు, యూ విల్ బి ఎ ఫెయిల్యూర్. బట్ ఇఫ్ ఓన్లీ యూ రిలై అండ్ డిపెండ్ ఆన్ ద పవర్ ఆఫ్ గాడ్, దెన్ దిస్ వే బికమ్స్ వెరీ ఈజీ వే. ఓకే, సో కాబట్టి ప్రభు
శక్తి మీద మనం ఆధారపడే మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ వెళ్దాం. రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద సెకండ్ పాయింట్. ఈ యొక్క స్టేట్మెంట్లో నేనే మార్గము సత్యం అన్నారు కదా. సెకండ్, రెండోది ఏంటంటే సత్యము, ట్రూత్. ఓకే, ఈ సత్యాన్ని ఆయనే ప్రకటించారు. తర్వాత ఈ సత్యాన్ని మనము తెలుసుకోవచ్చు కూడా. ఎందుకంటే చాలా కొన్ని రిలీజియన్స్లో సత్యం అయితే ఉంది, కానీ ఆ సత్యాన్ని మనుషులుగా మనం తెలుసుకోలేము. ఇట్ ఈస్ అన్నోవబుల్ అని వాళ్ళు అంటారు, కానీ అది సత్యం కాదు. వాస్తవంగా ఈ సత్యం అనేది ఏదైతే ఉందో, యూ కెన్ నో ద ట్రూత్. ఇట్ ఈస్ నోవబుల్, ఇట్ ఈస్ రియల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ నోయబుల్. ఓకే, తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆయనే చెప్పారు, ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటే ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ స్లైడ్ మీద ఉన్న రెఫరెన్స్ నేను పాయింట్ చెప్పట్లేదు, ఇట్స్ దేర్. సో ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటే దాని అర్థం, ఒక వ్యక్తి పాపం నుంచి పూర్తిగా ఎప్పుడు విడిపించబడతాడు? ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకుంటాడో అప్పుడు మాత్రమే. కాబట్టి ఇది ఎలా సాధ్యము అంటే, బై అబైడింగ్ ఇన్ జీసస్ టీచింగ్స్ వీ కెన్ నో ద ట్రూత్ అండ్ ద ఫ్రీడమ్ ఆఫర్స్. యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పినటువంటి మాటలు ఏదో ఒక వ్యక్తి నిలిచినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. గమనించండి. రైట్, ఇక్కడ గమనించండి. ట్రూత్. సో వాట్ ఈస్ ట్రూత్? సత్యం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు చూడండి, ఈ సత్యము అనే మాటకు అక్కడ అలేథెస్ లేక అలేథినోస్ లేక అలేథియా అనే గ్రీక్ పదాలు అక్కడ వాడారు. అంటే సత్యం అంటే ఏదైతే రియల్, అంటే ఇదేదో మాయ అంటారే, అది మాయ, మనకు తెలియదు, అది ఉందో లేదో మనకు తెలియదు. ఓకేనండి, దట్ ఈస్ అవాస్తవం, అది కాదు, ఇది వాస్తవంగా ఉంది. సో యాక్చువల్, రియాలిటీ లేక ట్రూ లేక ఇట్స్ ఎ ఫ్యాక్ట్ చెప్తారు కదండి, ఇది ఫ్యాక్ట్స్, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అంటే ఇవి నిజంగా ఉన్నది లేక జరిగింది. ఓకేనా? సో అంటే న్యూస్లో ఎలాగైతే వాళ్ళు కొన్ని ఆధారాలు చూపించి ఇది జరిగిందని ప్రూఫ్స్తో సహా చెప్తారు. ఇట్స్ రియాలిటీ, ఇట్స్ నాట్ ఫేక్. ఇది ఫేక్ కాదు. ఓకే, ఇట్స్ నాట్ ఎ మిత్, ఇదేదో మాయా అలాగా కాదు, వాస్తవం. సో కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు సత్యం అన్నప్పుడు ఆయనకు వాస్తవం, హీజ్ ఎ రియాలిటీ. ఆయన మిత్ కాదు, లేకపోతే ఫేక్ కాదు, మిత్ కాదు, లేకపోతే ఆయన ఉన్నాడో లేదో మనకు తెలియదండి అన్నట్టుగా మనం చెప్పుకోవడానికి అవకాశమే లేదు. సో కాబట్టి ఆయన వాస్తవంగా ఉన్నటువంటి వ్యక్తి. రైట్, సో ఆబ్జెక్టివ్లీ రైట్, హీఈస్ ద రియాలిటీ. ఇక సబ్జెక్టివ్గా మనం ఆలోచిస్తే ట్రూత్ అన్నప్పుడు ట్రూత్ఫుల్నెస్. ఓకేనండి, అంటే సత్యము అంటే ఆయనలో యథార్థత, ఆయనలో పరిశుద్ధత, యథార్థత, మంచి గుణము, సత్యము అన్నప్పుడు ఓకేనండి, సత్యవర్తనుడు, ప్రవర్తనలో ఆయన మంచితనం అన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. ఆయనలో, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా ఎటువంటి అబద్ధం కూడా ఆయన చెప్పలేదు. ఓకే, సో కాబట్టి సో వెన్ జీసస్ స్పీక్స్ ఆఫ్ ట్రూత్, ఇట్ టెల్స్ దట్ he is the reality and also what is factual and absolute. ఓకే, సో కాబట్టి ఆయనలో ఆబ్జెక్టివ్గా లేక సబ్జెక్టివ్గా రెండు విధాలుగా మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తులో సత్యం ఉంది. ఆయన సత్యమునే పలికాడు, సత్యమునే అనుసరించాడు. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు. సత్యము అన్నప్పుడు సత్యం ఎవరంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువే సత్యం. రెండవదిగా ఇదే యోహాను సువార్తలు మనము 17:17 మనం చూస్తే, యోహాను సువార్త 17:17లో నీ వాక్యమే సత్యము అని ఉంటుంది. నీ వాక్యమే సత్యము. కాబట్టి యేసయ్య సత్యమై ఉన్నాడు, అలాగే యేసయ్య వాక్యము కూడా అది సత్యమై ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటే అంటే టూ థింగ్స్. వన్, యూ నీడ్ టు నో జీసస్ ఇన్ ఏ ఇంటిమేట్ వే. మొదటి, యేసుక్రీస్తు ప్రభుని మనం వ్యక్తిగతంగా ఆయన గురించి తెలుసుకోవాలి. అఫ్ కోర్స్ ఆయన్ని అంగీకరించడం మాత్రమే సరిపోదు. ఆయన అంగీకరించావు, తర్వాత నువ్వేం చేయాలి?
ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలి, ఇంకా మన ఆయన గురించి తెలుసుకోవాలి, చాలా విషయాలు ఉన్నాయి. అందుకే మనం క్రమంగా వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మరి మందిరానికి వెళ్తూ ఉంటాం. ఓకే, ఇంకా ఆయన గురించి తెలుసుకుంటాం. అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు పౌలు ఏమన్నాడు? నేను ఆయనను ఎరుగు నిమిత్తం ఐ వాంట్ నో క్రైస్ట్ అని అన్నాడు ఆయన. బికాస్ ఐ వాంట్ నో, బికాస్ వాట్ ఈస్ దేర్, ద ట్రూత్ దట్ ఈస్ దేర్ ఇన్ క్రైస్ట్, ఐ వాంట్ నో దట్. ఇదేదో కేవలము నాట్ జస్ట్ నోయింగ్, అంటే ఒక హెడ్ నాలెడ్జ్ సంపాదించడం మాత్రమే సరిపోదు. ఏదో ఎవరో చెబితే విని, లేక ఏదో పుస్తకాన్ని చదివి, ఓకేనా, గెటింగ్ టు నో ద ఫ్యాక్ట్స్. నో, ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్ హెడ్ నాలెడ్జ్. ఈస్ టాకింగ్ అబౌట్ ద ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్, అనుభవపూర్వకమైన జ్ఞానము. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరో, ఆయన ఏమై ఉన్నారో, ఆయనలో దాగి ఉన్న సత్యం ఏంటో, మరి అవన్నీ కూడా ఆయన్ని అనుభవిస్తూ, అంటే హ్యావింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్, యు విల్ నో హూ హి ఈస్. ఆయనతో నీవు వ్యక్తిగతంగా, ఎవరికి వారు ఆయనతో వ్యక్తిగతంగా మరి ఒక సహవాసాన్ని కలిగి, ఒక అనుభవాన్ని, సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడే వాళ్ళు ఆయన ఎవరో తెలుసుకుంటారు. సో కాబట్టి that intimate relationship with Jesus is very much needed in order to know the truth, the complete truth, right? ఈ రోజున మనం అలా ఉన్నామా అనేది మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. సో 2 things here. 1, like యేసుక్రీస్తు ప్రభువుని మనం వ్యక్తిగతంగా ఎందుకంటే ఆయనే సత్యం, కాబట్టి ఆ సత్యాన్ని మనము లోతైన విధానంలో మనం తెలుసుకోవాలి. రెండవదిగా యోహాను సువార్త 17:17 ప్రకారం, అకార్డింగ్ టు జాన్ 17:17, యువర్ వర్డ్ ఈస్ ట్రూత్ అని యేసయ్య అన్నారు. నీ వాక్యమే సత్యము. కాబట్టి మనం ఆ సత్యం గురించి తెలుసుకోవాలంటే ప్రాక్టికల్గా హౌ డు యు నో? దట్ ఈస్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, రైట్? మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ద్వారానే మనం ఆ సత్యం, ఎందుకంటే ఇందులోనే ఆ సత్యం దాగి ఉంది. సో కాబట్టి మనం ఇప్పుడు మనకున్న సమయాన్ని ఎంత మట్టుకు మనం ఈ యొక్క వాక్యంతో మనం గడుపుతున్నాం, లేక వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము? రెండవ ప్రశ్న మనం వేసుకోవాలి. అప్పుడు మాత్రమే సత్యము అయినటువంటి ఆ యేసయ్యతో మనం ఒక సహవాసం కలిగి, అలాగే సత్యము ఇమిడి ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఆ సత్యము మనకు బయలుపరచబడుతుంది. దట్ ట్రూత్ విల్ బి రివీల్డ్ టు us by Jesus or by the Holy Spirit. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ సత్యాన్ని, వాక్యంలో దాగి ఉన్న అనేక విషయాలు, సత్యాలు, రైట్, మనకు దేవుడు తెలియచేయాలని ఆయన కోరుకునే దేవుడు. కాబట్టి నేనే సత్యము అన్నప్పుడు ఇక అగైన్ ది ట్రూత్ కదండి, ఇట్స్ అ వెరీ డెఫినేటివ్ ఆర్టికల్ ఈస్ యూస్డ్ హియర్. ఇంతకుముందు చెప్పాను మీతో, అన్ని కూడా ది అనేది యూస్డ్ హియర్. ఓకే, ఐఎమ్ ది వే, ఐఎమ్ ది ట్రూత్, ఐఎమ్ ది లైఫ్ అని చెప్పారు కదండి. కాబట్టి మనము ఆ యొక్క సత్యమైనటువంటి యేసయ్యను మనం తెలుసుకుంటే వాట్ విల్ హ్యాపెన్? ప్రాక్టికల్లీ ఏం జరుగుతుందంటే, యూ విల్ బి సెట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కైండ్ ఆఫ్ బాండేజెస్ ఆఫ్ సిన్. ఓకే, అండ్ సో we will be receiving the deliverance. Satyanto, if you have the encounter with the truth, what happens is we will be receiving deliverance. మనం ఆ యొక్క విమోచనను మనం పొందుకుంటాం. ఆ విమోచనను మనం పొందుకుంటాం. తర్వాత ఈ సత్య సువార్తను మనం ఇతరులకు ప్రకటించడం ద్వారా, ఆఫ్టర్ హ్యావింగ్ ఎన్కౌంటర్డ్ యువర్ సెల్ఫ్, ఓకేనా, మనం వ్యక్తిగతంగా ఈ యొక్క సత్యంతో ముఖాముఖి అనుభవాన్ని మనం పొందుకున్న తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? వేర్ ఎవర్ యు గో, లేక ఎవరికైతే మీరు ఈ యొక్క సత్యం గురించి మాట్లాడుతూ ఉంటారో, లేక సువార్త చెప్తూ ఉంటారో, మీరు పొరుగు వారు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీకు తెలిసిన వారికి చెప్తున్నప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్, వారు కూడా దే విల్ ఆల్సో కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ దిస్ ట్రూత్, రైట్? సో ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇక ది ట్రూత్ అన్నది ఎక్కడా లేదు, అది కేవలం యేసుక్రీస్తులోనే ఉన్నది. అందుకే నేనే సత్యము అని చాలా ధైర్యంగా అని చెప్పారు. ఇక ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా అలాగ ధైర్యంగా చెప్పినటువంటి దేవుడు, లేక దేవత, లేక గురువు, రకరకాలుగా ప్రజలు పిలుస్తారు కదా, అలాగా యూ వోంట్ ఫైండ్ ఎనీ అదర్ పర్సన్. అది క్రీస్తులో ఉంది. కాబట్టి ఇప్పుడు నౌ ద థింగ్ ఈస్
ప్రాక్టికల్గా మనం అన్వయించుకోవాలనుకుంటే విషయాన్ని మనం ఎంత మటుకు మరి సత్యమైనటువంటి యేసుతో సహవాసం చేస్తున్నాము, అలాగే సత్యము దాగి ఉన్నటువంటి ఆయన యొక్క వాక్యంతో మరి సంబంధం కలిగి ఉన్నామో మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇంకా చివరిగా ఈ విషయాన్ని చెప్పి నేను ముగించి వేస్తాను. మూడవ మాట ఏంటంటే, నేనే మార్గము, నేనే సత్యం. మూడవదిగా నేనే జీవము, నేనే జీవము. ఐ ఆమ్ ది లైఫ్, ఐ ఆమ్ ది లైఫ్. గమనించండి, ఈ జీవము అన్నప్పుడు మనకు ఇంగ్లీష్లో కానీ ది లైఫ్, తెలుగులో జీవము అని ఉంది. కానీ వాస్తవంగా మనం గనక క్రొత్త నిబంధన చదివితే ఆ క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయడం జరిగింది కాబట్టి ఆ గ్రీకు చాలా ఎక్స్ప్లెనేటరీ లాంగ్వేజ్. ఓకేనండి, అంటే అనేక పదాలు ఉపయోగించి ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క పదం ఉపయోగించి ఓకేనండి బాగా ఒక విషయాన్ని వివరించేటటువంటి భాష గ్రీక్ భాష. మరి ఈ జీవాన్ని వివరించడానికి గ్రీక్ భాషలో 3 పదాలు ఉన్నాయి. ఓకే, ఆ పదాలు ఇక్కడ స్లైడ్ మీద మీరు చూస్తున్నారు చూడండి. ఎస్, ఈ స్లైడ్ లైఫ్ కి ఒకసారి ఆ వర్డ్స్ మీరు చూస్తున్నారు కదండి, చదవండి త్వరగా. ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని ఏంటి ఆ 3 వర్డ్స్? Bios, physical life. Suche, soul life. Zoa, eternal divine life of God. Yes, and కొత్త నిబంధనలో these 3 words are used for the word life. Bios, by which అక్కడ నుంచి మనకి బయాలజీ అనే వర్డ్ వచ్చింది. ఓకేనండి. సుఖే, అక్కడ నుంచి మనకు సైకాలజీ అనే వర్డ్ వచ్చింది. జోయే, అక్కడ నుంచి మనకు జువాలజీ అనే వర్డ్ వచ్చింది. రైట్. సో బయోస్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫిజికల్ లైఫ్. సుఖే అనేది ఇట్ టాక్స్ అబౌట్ అవర్ ప్రాణం గురించి, సోల్ గురించి మాట్లాడుతుంది. ఇక జోయే అనేది మన యొక్క ఆత్మీయ జీవితానికి సంబంధించింది. గమనించండి, దేవుడు మనిషిని చేసేటప్పుడు 3 భాగాలుగా చేశాడు. ఏంటంటే 3 భాగాలు త్వరగా చెప్పండి. Body, soul and mind. ఎస్, బాడీ, సోల్ అండ్ స్పిరిట్. బాడీ, సోల్, స్పిరిట్. ఎస్, బాడీ శరీరము లేక దేహము, సోల్ ప్రాణము, స్పిరిట్ ఓకే ఆత్మ. ఇక సోల్లో, ప్రాణంలో మళ్ళీ 3 ఉన్నాయి. మైండ్, విల్, ఇమోషన్స్. అవి మా సోల్లో ఈ 3 ఉన్నాయన్నమాట. మైండ్ మనస్సు, విల్ చిత్తము, ఇమోషన్స్ భావోద్రేకాలు. రైట్. ఎనీవే, సో గాడ్ హెస్ క్రియేటెడ్ us ఇన్ దట్ 3 ఆస్పెక్ట్స్ దేవుడు క్రియేట్ చేశారు. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా లైఫ్ ఉంది. దట్స్ ది ఇంట్రెస్టింగ్ పార్ట్ అన్నమాట. సో భౌతికంగా బాడీలో ఉన్నటువంటి లైఫ్ అనేది ఫిజికల్ లైఫ్ బయోస్. మన ప్రాణంలో సోల్ అని చెప్పానే, ఆ సోల్లో మళ్ళీ 3 ఉన్నాయని చెప్పాను. మైండ్, ఇమోషన్స్ అండ్ విల్. సో దానికి కూడా లైఫ్ ఉంది అందులో కూడా. సుఖే. ఓకే, people who study psychology, okay, they focus on the middle aspect, psychology, sukhe, soul life గురించి. ఇక తర్వాత జోయే అనేది మనకు ఆత్మ కూడా దేవుడు ఇచ్చాడు. సో ఆ ఆత్మకు కూడా జీవము లేక ప్రాణము అనేది ఉన్నది. ఓకేనండి. సో కాబట్టి జీవము అనే దానికి ఈ 3 గ్రీక్ పదాలు ఉపయోగించబడ్డాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువారు నేనే జీవము అంటున్నారు కదండి. లేకపోతే జాన్ 10:10, యోహాను సువార్త 10:10లో నేను జీవమును, గొర్రెలకు జీవమును ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చానన్నారు యేసయ్య. ఆ జీవం కూడా సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను. దట్ లైఫ్ ఆర్ అబండెంట్ లైఫ్, ఓకే, దట్ వి స్పీక్ ఆఫ్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు అది మన మినిస్ట్రీ పేరు కూడా అదే కదా, అబండెంట్ లైఫ్. సో ఆ లైఫ్ అనేది ఈ 3 దేనికి సంబంధించిందంటే, ఈ యొక్క ఫస్ట్ది కాదు, మన యొక్క బాడీకి, దేహానికి సంబంధించింది కాదు. రెండవది కాదు, సెకండ్ది కాదు, మన ప్రాణానికి సంబంధించింది కాదు. అయితే ఏది అంటే థర్డ్ది, జోయే అనేది కదండి. ఇది మన ఆత్మకు సంబంధించినటువంటి జీవం. సో ఇప్పుడు ఈ జీవం, ఐ ఆమ్ ది లైఫ్ అని యేసయ్య చాలా పర్టికులర్గా చెప్తున్నారు. నేనే జీవము అన్నప్పుడు అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ లైఫ్. ఇప్పుడు ఆయనకి మనకంటే ఓకేనండి దేవుడు ప్రాణం పెట్టాడు కదండి. మరి దేవుడికి ఎవరు ప్రాణం పెట్టారు? దేవుడికి ఎవరు ప్రాణం పెట్టలేదు. ఆయనే, హి సెల్ఫ్ ఎగ్జిస్ట్. ఆ లైఫ్
ఆయనలోనే క్రియేట్ అయినటువంటి ఆ యొక్క జీవము. అంటే ఇంకా ఆయనే ఆది, ఇంకా ఆయనే అంతము. ఐ ఆమ్ ద బిగినింగ్, ఐ ఆమ్ ది ఎండింగ్, ఐ ఆమ్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా ప్రభు చెప్పారు కదండి. సో కాబట్టి ఆ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవము అని మనం మాట్లాడుకుంటాం కదండి. వి టాక్ అబౌట్ ద ఇటర్నల్ లైఫ్ దట్ క్రైస్ట్ హ్యాస్ కమ్ టు గివ్ అస్. క్రీస్తు లోకానికి మనకు వచ్చింది ఎందుకు? ఆ యొక్క ఇటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని ఇవ్వడానికి. అంటే ఏ జీవమైతే ఆయనలో ఉందో, ఓకే, ఈ జోయే లైఫ్ టాక్స్ అబౌట్ దట్ ఇటర్నల్ లైఫ్ దట్ గాడ్ పొజెసెస్. దేవుడు కలిగినటువంటి ఆ జీవం, దేవునిలో ఉన్నటువంటి ఆ జీవం, ఆ నిత్య జీవం, లేక మన ఆత్మకు సంబంధించినటువంటి ఆ జీవం, ద లైఫ్ దట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ స్పిరిట్. ఓకే, దట్ ఈస్ వాట్ వీఆర్ టాకింగ్ హియర్, లైఫ్ అన్నప్పుడు. సో ఇప్పుడు ఈ జీవము ఎవరు మనకి ఇస్తారు? ఓకేనండి, ఏ మనిషి మనకు ఇవ్వలేరు, లేక ఏ వస్తువు, లేక డబ్బు, వస్తువు, ఆస్తులు, అది ఇది ఎవ్వరు మనకి ఇవ్వలేరు. ఈ జోయే, ఈ ఆత్మీయ జీవం, ఈ నిత్య జీవం, ఈ దేవుడిలో కలిగి ఉన్నటువంటి ఆ జీవం, ఓకే, కేవలం మనకు ఈ దేవుడు మాత్రమే మనకు అనుగ్రహించగలరు. అందుకే జాన్ 10 and 11 అక్కడ స్లైడ్ మీద మీరు చూస్తున్నారు కదా, రెఫరెన్సెస్ అన్ని కూడా మీరు వాటిని తర్వాత మీరు మెడిటేట్ చేయొచ్చు. సో కాబట్టి ఆ యొక్క జీవం కేవలము ప్రభు అయినటువంటి దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే మనకు ఆ జీవాన్ని ఇవ్వగలరు. రైట్. ఇంకా ఆ జీవము ఇంకొక డిఫరెంట్ వర్డ్స్ లో కూడా అది మనకు ప్రత్యక్షపరచడం జరిగింది. ఈ ఆఫర్స్ అ పీస్ దట్ వరల్డ్ కెనాట్ గివ్. సో అంటే ఆ జీవంలో సమాధానం అని కూడా ఉంది, పీస్ కూడా ఉంది. మరి ఆ సమాధానం ఎవరు ఇవ్వగలరు? ప్రపంచం ఎవరు ఇవ్వలేరు. వస్తువులు, ప్రపంచము, మనుషులు, సాతాను ఎవరు కూడా అది ఇవ్వలేరు. కేవలము ప్రభు మాత్రమే ఇవ్వగలరు. అలాగే లవ్, ఓకే, అకార్డింగ్ టు జాన్ 15:10, ఓకేనండి, ఆ ప్రేమ. అలాగే జాయ్, ఆ సంతోషం, ఓకే, వ్యక్తపరచలేనటువంటి ఆ సంతోషం, ఇన్ఎక్స్ప్రెసిబుల్ జాయ్ అకార్డింగ్ టు జాన్ 15:11. సో ఇవన్నీ కూడా ఆ లైఫ్ లో ఉన్నాయి. దేవుడు ఇచ్చినటువంటి ఆ లైఫ్ లో ఇవన్నీ కూడా ఆ పీస్, లవ్, జాయ్, ఓకే. సో ఇవన్నీ కూడా ఆత్మీయమైనటువంటి లక్షణాలు, స్పిరిచువల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ దేర్ ఇన్ దట్ గాడ్ లైఫ్. దేవుడు కలిగినటువంటి ఆ జీవంలో ఇవన్నీ మనం పొందుకుంటున్నాం. అందుకే ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆ జీవాన్ని ఒక వ్యక్తి పొందుకుంటూ ఉన్నాడు. ఇక ఆ జీవంలో, ఆ లైఫ్ లో ఇవన్నీ ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్ లాగా దేవుడు మనకి ఇచ్చాడు. అందులో ఇక పీస్ ఉంది, లవ్ ఉంది, జాయ్ ఉంది, ఆ ఇటర్నల్ లైఫ్ అనేది మనకుంది. ఇంకా ఆ రోజు నుంచి అందుకే ఒక వ్యక్తి జీవితం కంప్లీట్ గా మారిపోతుంది, కంప్లీట్ గా యూటర్న్. ఎందుకు? ఇప్పుడు అంతవరకు మనుషులు కూడా, మనిషి బ్రతికే ఉన్నాడు కదండి, జీవం ఉంది అంటే ఫిజికల్ గా ఉంది, లేక సైకలాజికల్ గా లైఫ్ ఉంది. కానీ ఆ యొక్క స్పిరిచువల్ లైఫ్ అనేది ఒక వ్యక్తిలో లేదు. అది యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి అది మనకు యేసు ప్రభు ఇస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇక తర్వాత ఇప్పుడు ఆ యొక్క సమృద్ధి జీవము, అబండెంట్ లైఫ్ చెప్పుకున్నాం కదా, జాన్ 10:10, యోహాను సువార్త 10:10లో యేసయ్య ఈ లోకానికి వచ్చింది అది ఇవ్వడానికే అని. సో అది మనం ఎప్పుడు పొందుకుంటామంటే మనము తిరిగి జన్మించినప్పుడు, when you are born again, when you are born of water and spirit, ఓకే, అప్పుడు మరి మనము అది ఎప్పుడైతే తిరిగి జన్మిస్తామో మరి ప్రభు అది మనకు ఇచ్చే దేవుడై ఉన్నారు. అది ప్రభు మాత్రమే మరి మనకు అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నారు, ఆ యొక్క జీవం. సో ఇప్పుడు మనం యొక్క ఆత్మ ఇప్పుడు అది సజీవంగా ఉండాలి అంటే, మన స్పిరిట్, రైట్. మనం ఫిజికల్ గా ఏం చేస్తాము? ఫిజికల్ గా మనలో లైఫ్ ఉండాలంటే మనం చక్కగా మనకు వాటర్ అవసరం, రైట్, ఫుడ్ అవసరం, మనకు రెస్ట్ అవసరం కదండి. సో అలాగే మనం ప్రాణం ఉండాలంటే చక్కగా ఇవన్నీ కూడా చూసుకుంటాం. సో వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ బాడీ అండ్ సోల్. వాట్ అబౌట్ ద స్పిరిట్? దేవుడు మనకు ఆత్మ కూడా ఇచ్చాడు కదా, ఓకే. ఆ ఆత్మ కూడా జీవము, ప్రాణం ఉంది కదా. మరి అది వెలిగించబడడానికి యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలోకి వచ్చి ఆయన దాన్ని వెలిగించాడు. ఇప్పుడు అది ఒక విధంగా చెప్పాలంటే స్విచ్ ఆఫ్ అయిన మొబైల్ లాగా మళ్ళీ వెంటనే అది ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఎలాగైతే స్విచ్ ఆన్ అవుతుందో, మరి మనం కూడా
యేసుక్రీస్తు ప్రభు మనలోకి వచ్చిన తర్వాత మన యొక్క లైఫ్, మన ఆత్మ వెలిగించబడింది. మన ఆత్మ వెలిగించబడింది కాబట్టి ఆ పీస్, లవ్, జాయ్ అన్ని కూడా ఓకే, ఆ యొక్క అబండెంట్ లైఫ్, ఆ యొక్క స్పిరిచువల్ లైఫ్, లేకపోతే ఆ గాడ్స్ లైఫ్ అనేది మనలోకి వచ్చింది. దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క జీవము మనలోకి రావడం ద్వారా ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం లేక ఆత్మీయ దీపం వెలిగించబడింది. ప్రైజ్ గాడ్. అయితే ఇప్పుడు మన యొక్క బాధ్యత ఏంటి అంటే, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, లేకపోతే ఆయన్ని ది లైఫ్ అని చెప్పినప్పుడు అది హౌ ఆర్ వి టు అప్రాప్రియేట్ దాట్ ప్రాక్టికలీ ఇన్ అవర్ డే టు డే లైఫ్స్. మన అనుదిన జీవితంలో జీవము అయినటువంటి మరి ఇందులో మనము యూనిట్ కంటిన్యూ, రైట్? ఇందులో మరి మనము కొనసాగాలి. యేసు ప్రభు మనలోకి వచ్చినప్పుడు ఆ యొక్క సమృద్ధి అయిన జీవం మనలోకి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ జీవములో కొనసాగాలి. ఆ జీవంలో కొనసాగాలి. అది మన ముందు ఉన్నటువంటి మనం యూనిట్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితంలో అది చూసుకున్నప్పుడు మరి నేను ఈ జీవంలో కొనసాగుతున్నానా? యూనిట్ టు కంటిన్యూ ఇన్ దట్ లైఫ్. It is true that God gives us that life. Then again, it's our responsibility to make sure that we are walking in that life. We are continuing in this joy, peace, love, the life that God has given. ఇక తర్వాత ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ యొక్క జీవాన్ని పొందుకుంటారో, ఇక మనం ఎక్కడున్నా సరే లేక మీరు ఎవరికైనా దేవుడి గురించి చెప్పినప్పుడు లేక సువార్త చెప్పినప్పుడు ఆ లైఫ్ అంటే దేవుడు కలిగిన ఆ యొక్క జీవితము, ఆ జీవము మన ద్వారా లేక మనం చెప్పే ఆ యొక్క సువార్త ద్వారా అది వారిలో కూడా అది స్ప్రెడ్ అవుతుంది. అందుకే దేవుడు తర్వాత అతని ఆత్మ ద్వారా వారి హృదయంలో కార్యం చేసినప్పుడు వారు కూడా అదే జీవాన్ని పొందుకుంటారు. అదే లవ్, జాయ్, పీస్, అబండెంట్ లైఫ్, ఇటర్నల్ లైఫ్ వాళ్ళు కూడా పొందుకుంటారు. సో కాబట్టి ఒకవైపు మనము ఈ యొక్క లైఫ్ లో కొనసాగుతూ ఉండాలి. కొనసాగుతూ ఆ యొక్క లైఫ్ ని మనం ఇతరులకు కూడా మరి అందించేవారిగా, ప్రకటించేవారిగా ఉండాలని కూడా ప్రభు కోరుతూ ఉన్నారు. ఓకే, సో దట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్, ది లైఫ్. ఓకే, సో కాబట్టి ఆ రోజున శిష్యులతో ఈ కాన్వర్జేషన్ జాన్ 14లో ఈ సంభాషణ జరుగుతుంది. ఇక వారు కూడా ఒక విధంగా కలవరపడుతున్నారు, కొంచెం టెన్షన్ లో ఉన్నారు. ఎందుకంటే ప్రభు ఇక నేను వెళ్ళాలి అని చెప్తున్నప్పుడు, అయ్యో ప్రభు వెళ్తే మేము ఇక అనాథలుగా మిగిలిపోతామేమో, ఇక మమ్మల్ని ఎవరు చూసుకుంటారు లేక మాకు ఎవరు సహాయం చేస్తారంటగా ఉన్నారు. అయితే లేదు, నేనే మార్గము, సత్యము, జీవము చెప్పారు. సో మీరు నాతో ఒకే సహవాసంలో ఉన్నప్పుడు ఇక మీరు సంతోషంగానే మీరు కొనసాగుతారు అని ప్రభు వారికి చెప్పి ఈ యొక్క మాటలు వారికి శిష్యులతో అక్కడ చెప్పడం జరిగింది. రైట్? సో కాబట్టి ఈ విషయాలు మన హృదయాల్లో ఉంచుకుందాము. లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ ఇన్ ద వే. ఎందుకంటే యేసయ్య మార్గం అని చెప్పారు కాబట్టి, అలాగే ఆయనే సత్యం అని చెప్పారు కాబట్టి ఆ సత్యమందు మనం స్థిరంగా నిలబడాలి. క్రీస్తునందు అలాగే వాక్యమందు మనం స్థిరంగా నిలబడాలి. అలాగే జీవము, ఆయనే మనకు ఆత్మీయ జీవము, సమృద్ధి జీవము, నిత్య జీవము, మరి మన ఆత్మకు సంబంధించినటువంటి జీవము ఆయన అనుగ్రహించే దేవుడు కాబట్టి అందులో మరి మనము కొనసాగాలి అని ఆ ప్రభువు కోరుతున్నారు. కాబట్టి మనము ఇందులో కొనసాగాలి, అలాగే దీన్ని ఇతరులకు కూడా మరి మనము తెలియచేయాలి. సో దేవుడు మనందరికి కూడా అటువంటి కృపను మరి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. నేను విన్న చాలా సాక్ష్యాలు మరి ఈ మాట ద్వారానే, ఈ వచనం ద్వారా, జాన్ 14:6 ద్వారా దేవుడు అనేక మంది జీవితాలను మార్చడం జరిగింది. ఆ విషయానికి వస్తే ఈ మాటలు బోధిస్తున్న మీకు కూడా నేను మరి దేవుడు నా యొక్క యవన ప్రాయంలో 10వ తరగతి చదువుతున్నప్పుడే దేవుడు నాకు ఈ యొక్క వచనాన్ని నేను చదువుతూ ఉండగా దేవుడు నాతో ఈ మాట ద్వారా దేవుడు మాట్లాడారు. యోహాను సువార్త 14:6. సో నా యొక్క లైఫ్ కూడా మరి టర్న్ అయింది కూడా ఈ యొక్క వచనం ద్వారానే. యేసు ప్రభువు చెప్పినటువంటి యొక్క మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని మాట చదువుతుండగానే దేవుని స్వరాన్ని మరి నేను కూడా విన్నప్పుడు మరి ఆ స్వరం నన్ను 3 ప్రశ్నలు అడుగుడు ద్వారా నేను కొంతసేపు వాటికి ఆలోచించుకొని వాటికి జవాబులు ఇవ్వడం ద్వారా ఆ యొక్క
encounter, spiritual, and I would say that's a spiritual encounter with the God, with the way, with the life, with the truth. సో అలాగా నా జీవితం కూడా మారింది. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఎఫెక్టివ్, పవర్ఫుల్ వర్స్ ఐ వుడ్ సే. ప్రాక్టికల్గా నా లైఫ్ని మార్చింది కూడా ఈ యొక్క వచనమే. జీసస్ సేస్ దట్ ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేను చాలా సాక్ష్యాలు కూడా విన్నాను. చాలా మంది సాక్ష్యాలు విన్నప్పుడు వారిని కూడా దేవుడు ఈ వచనం ద్వారా దేవుడు వారిని కూడా మార్చడం జరిగింది. సో కాబట్టి దట్ ఈస్ హౌ యు నో హౌ పవర్ఫుల్ ఓకే దిస్ వర్స్ ఈస్. సో కాబట్టి మీరు కూడా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవుడు మీతో కూడా వ్యక్తిగతంగా మాట్లాడి మరి అనేక ఆత్మీయ సంగతులు తెలుసుకుంటారని మరి నేను కూడా ప్రార్థిస్తున్నాను. సో మే ద లార్డ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us పవర్ఫుల్లీ. రైట్. సో మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. ఇది త్వరగా అవుతుంది కాబట్టి నేను ఇంకా ముగించి వేస్తున్నాను. మేబీ వీలైతే నెక్స్ట్ వీక్ మీ రిఫ్లెక్షన్స్ మీరు తెలియచేయచ్చు. ఈ రోజు విన్నటువంటి వాక్యం గురించి చెప్పొచ్చు. అయితే జస్ట్ ఎవరైనా ఒకరు బ్రీఫ్గా చెప్తే సరిపోతుంది. త్వరగా మైక్ ఆన్ చేసుకొని వాట్ ద లార్డ్ హస్ స్పోకెన్ టు యూ, జస్ట్ యూ కెన్ రిఫ్లెక్ట్ ఆన్ టుడేస్ బైబిల్ స్టడీ. ఒకరు, మిగతా వారు నెక్స్ట్ వీక్ లో మీరు పంచుకోవచ్చు. Bhaskaru, I need time. It was too fast. ఎస్. It takes me a lot of time. We have to go through it very patiently. Please send us the link Sure. that we can go through it very clearly, carefully, and then we'll give our reflections next week. ఐ థింక్ Right now. బెటర్ అండి. ఎస్. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ నాది నెట్ డిస్కనెక్ట్ అవ్వక ముందే నేను Yes. కంప్లీట్ చేయాలని చేశాను. Yeah, very good. Good. Anyway, Now when you send the link, now we can go through it very carefully. షూర్ ఎస్ అండి. ఆ లింక్ పంపించిన తర్వాత మీరు చూడండి, విన్న తర్వాత Yeah. నెక్స్ట్ వీక్ అయితే యూ కెన్ రెస్పాండ్. ఎస్. Yes, Okay. Andy. ఎనివే థ్యాంక్ గాడ్ మధ్యలో ఇది నెట్ డిస్కనెక్ట్ అవ్వలేదు. సో కంప్లీట్లీ మీరు విన్నారు కదండి. Yes, Andy. ఇది కూడా చూసారు కదా, పవర్ పాయింట్ కూడా. దట్స్ గుడ్. ఓకే అండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా ప్రభా, మరి దినాన్న తండ్రి బైబిల్ స్టడీ ద్వారా మీరే మార్గము, మీరే సత్యము, మీరే జీవమని తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ మాట ద్వారా ప్రభా మరి నా జీవితాన్ని కూడా మార్చిన దేవుడవు నీవు నాయనా. అలాగే ఎంతో మంది జీవితాలను కూడా మార్చిన దేవుడవు ప్రభువా తండ్రి. లోకంలో తండ్రి సత్యము అన్నది ఒక్కటే, అది మీరే ప్రభువా. అయ్యా అది మీలోనే దాగి ఉన్నది తండ్రి. అలాగే తండ్రి అయ్యా మేము పరలోకమును చేరుకోవడానికి, లేక సంతోషమును పొందుకోవడానికి, లేక రక్షణ పొందుకోవడానికి మీరు మాత్రమే మార్గమై ఉన్నారు తండ్రి. స్తోత్రాలు. అలాగే మీరు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క జీవము ఇప్పుడు మీరు మాకు అనుగ్రహించే దేవుడై ఉన్నావు నాయన. ఆ నిత్య జీవాన్ని మీరు మాకు ప్రసాదింపచేయాలని చూస్తున్న దేవుడవు తండ్రి. ఆ సమృద్ధి అనే జీవాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయితే మార్గము, సత్యము, జీవము అయినటువంటి మీరు అలాగే మీ వాక్యముతో మేము ప్రభువా ఎల్లప్పుడూ కూడా అయ్యా మరి మంచి సంబంధం అయ్యా ఒక మరి సన్నిహిత సహవాసం, సన్నిహిత సంబంధం కలిగి ప్రభువా మేము కొనసాగుడు మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తూ మరి విన్నటువంటి విషయాలను మా యొక్క హృదయంలో ఉంచుకొని తర్వాత కూడా వీటిని ధ్యానించుకుంటూ తండ్రి ప్రార్థనాపూర్వకంగా ఇంకా మీతో సహవాసంలో కొనసాగడానికి మీరు కృపనిచ్చినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా మరి దినాన్న అయ్యా మాకు కొంత టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మళ్ళీ మీరు తండ్రి ఈ రీతిగా సహాయం చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా అందరినీ కూడా గ్రూప్లో ఎవరైతే ఉన్నారో తండ్రి బిడ్డలందరినీ కూడా వారిని, వారి కుటుంబాలను, వారు ఎటువంటి ప్రార్థన అవసరాలు కలిగి ఉన్నారో కూడా వాటన్నిటి కూడా మీ యొక్క హస్తానికి సమర్పిస్తున్నానయ్యా. మీరే మా అందరి ప్రార్థనలను ఆలకించి మా అందరి కుటుంబాలను దీవించి మేమందరూ కూడా ఆత్మీయంగా ఎదుగుటకు ఇంకా అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మా జీవితాలను దేవా మీరే కృప చూపించి నడిపించి సహాయం దయచేయమని, ఈ యొక్క ఫెలోషిప్ ని దేవా ఈ మినిస్ట్రీని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసము మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. Amen. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. Thank you, Pastor. ఈ Praise the సెషన్ Lord. Thank you so రికార్డ్ much. చేసింది పంపిస్తాను.
తర్వాత మీరు దాన్ని చూడండి. చూసిన తర్వాత మీ రిఫ్లెక్షన్స్, మీరు నేర్చుకున్న విషయాలు, క్రొత్త విషయాలు కానీ, దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాలు కానీ, అవి మీరు ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో మీకు టైం ఇస్తాను. తప్పకుండా అది మీరు అందరు కూడా షేర్ చేయొచ్చండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. Thank you.